హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల ఎడిట్స్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు ఒక స్పెషల్ వీడియో తోటి మేము ముందుకు వచ్చేసాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది వీడియో, ఎండ్ వరకు చూసేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు వీడియో వచ్చేసి సిరిసినగండ్ల బ్లాగ్ అన్నమాట. చాలా బాగుంటది టెంపుల్ మాత్రం, మీరు ఎండ్ వరకు చూడండి. సో మేమైతే స్టార్ట్ అయినాం సిరిసినగండ్లకి. సిరిసినగండ్ల అసలు ఏం టెంపుల్ ఏంటిది అని అంటే అది ఒక రాముడి గుడి అన్నమాట. చాలా బాగుంటది. ప్రతిసారి శ్రీరామనవమి అప్పుడు ఇక్కడ జాతరనే జరుగుతుంది. చాలా మంచి జాతర జరుగుతుంది. చాలా మంది అక్కడికి వెళ్తారు కూడా. సూపర్ వ్యూ అన్నమాట. టెంపుల్ మీదకి వెళ్ళి కిందికి చూస్తుంటే చాలా బాగుంటది. ఆ రోజు మేము వెళ్ళిన రోజు కూడా వెదర్ చాలా బాగుంది, అసలు ఆసమ్ ఉంది. మీరు తప్పకుండా ఒక్కసారైనా వెళ్ళండి, చాలా బాగుంటది. అండ్ ఏ కోరిక కోరుకున్నా కానీ తీరుతాయి అంట. ఇక్కడ వెళ్ళి ఒకసారి దర్శించుకొని అలానే మీ కోరికలు కోరుకోండి. అలానే నాకు కమెంట్ చేయండి ఎలా ఉందో టెంపుల్ అని. మేమైతే ఎంట్రన్స్ లోకి అయితే వచ్చేసాము. సో ఇక్కడ వ్యూ చూసారా, ఇక్కడ ట్యాంక్ ఉంది అండ్ చెట్లు అండ్ చాలా బాగుంది అనమాట. మేము వెళ్ళింది సమ్మర్ లో అయినా వెదర్ మాత్రం కూల్ గా ఉండే, చాలా బాగుంది అనమాట. మీరు కూడా తప్పకుండా వెళ్ళండి. సో మేమైతే దగ్గరికి వచ్చేసాము, గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. చూసారా, ఇక్కడ కనిపించే టెంపులే రాముడి గుడి అన్నమాట. బాగుంటది టెంపుల్ మాత్రం. దీనికి 4 ఎంట్రన్సెస్ ఉన్నాయి. అంటే నేనైతే 3 ఎంట్రన్సెస్ చూసిన, ఇది మెయిన్ ఎంట్రన్స్, అంటే గుడి లోపలికి వెళ్ళే దారి అన్నమాట. అండ్ ఇక్కడ పక్కన చూసారా ఎంత బాగుందో, ఇక్కడ ఒకటి స్టేజ్ టైప్ ఉంది. అండ్ ఇక్కడ చూసారా మంచిగా అసలు సూపర్ గా ఉంది. అండ్ వ్యూ చూడండి ఎంత బాగుంది. అక్కడక్కడ చెట్లు అండ్ వెదర్ సూపర్ గా అనిపించింది అనమాట. మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి. సో ఇక్కడైతే ఇంకా టెంపుల్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో మెయిన్ ఎంట్రన్స్ నుంచి అయితే టెంపుల్ లోకి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి గజస్తంభం, అది ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇక్కడ పూజ చేసుకుంటున్నారు కొంతమంది అయితే. అండ్ మనమైతే లోపలికి వెళ్ళిపోదాం. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ గంట శబ్దాలతోటి చాలా బాగుంది అనమాట. యాక్చువల్గా అక్కడ టెంపుల్లో మా మామ మ్యారేజ్ కాబట్టి ఇంత జనం ఉన్నారు. అండ్ నార్మల్ డేస్ లో కూడా ఉంటారు. అండ్ మెయిన్ గా అయితే జాతరలో చాలా మంది ఉంటారు. ఇక్కడ వచ్చేసి మా చెల్లి మా తమ్ముడు హాయ్ చెప్తున్నారు. మీరు కూడా హాయ్ చెప్పేయండి. చెప్పు హాయ్. ఇక్కడ పక్కనే స్వామివారి విగ్రహం ఉంది. అండ్ గుడి చూసారు కదా, గుడికి ఎదురుగా ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసారా ఇది గుడి అన్నమాట. ఇది క్లోజింగ్ టైం. యాక్చువల్లీ 1:30కి నేను వీడియో తీశాను. ఇక్కడ రాములు వారు సీతాదేవి విగ్రహాలు అయితే ఉన్నాయి. అందరు దర్శించుకోండి. అండ్ చాలా మంది అయితే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి దేవుడు బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు. దానికి ఎదురుగా అయితే ఆంజనేయ స్వామి ఉన్నారు. గుడికి వచ్చినామంటే కొన్ని అయిన పిక్స్ అండ్ వీడియోలు అయితే ఉండాలి కదా. సో నేను సైడ్ అంటే 3 దారిలు ఉన్నాయి, 4 దారి ఉందో లేదో నాకు తెలియదు కరెక్ట్ గా. నేనైతే 3 దారిలు అయితే చూశాను. సో ఇక్కడ ఒక 1 దారి నుంచి అయితే నేను లోపలికి ఎంట్రన్స్ లాగా వచ్చాను. అండ్ ఇక్కడ ఈ గుడిలో చాలా మ్యారేజెస్ జరుగుతాయి. ఇక్కడ పెళ్లిళ్ళు జరిగితే వాళ్ళు మంచిగా ఉంటారు అనేసి నమ్మకం. ఎంత ప్రశాంతంగా ఉందంటే గుడి దగ్గర చాలా బాగుంది. గుడి లోపల కూడా వ్యూ చాలా బాగుంది. నేను ఇంకా మొత్తం చూపించలేకపోయాను. అండ్ గుడి బయట ఇక్కడ
శ్రీరాముడు విగ్రహం ఉంది అన్నమాట. చాలా బాగుంది. ఇక్కడ చూసారు, ఇది ఒక ఎంట్రన్స్ అన్నమాట. ఇది వేరే ఎంట్రన్స్ అండ్ ఇది థర్డ్ ఎంట్రన్స్ అన్నమాట. థర్డ్ ఎంట్రన్స్ నుంచి బయటికి వచ్చేసాను, అంటే మీకు చూపించడానికి అలా థర్డ్ ఎంట్రన్స్ నుంచి చూపించాను అంతే. అండ్ ఇక్కడ చూస్తారా వ్యూ, ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ అన్నమాట. ఇందాక రాముడు విగ్రహం ఉన్నది రైట్ సైడ్ వ్యూ, అండ్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వ్యూ అన్నమాట. లెఫ్ట్ సైడ్ ఇంకా చాలా బాగుంది వ్యూ మాత్రం. అండ్ గుడి చుట్టూ అయితే ఒక రౌండ్ వేసేసుకొని వచ్చాము అంతే. ఈరోజు వీడియో, ఈ వీడియో గిట్లా మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్.